హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2026 ఐపీఎల్ యాక్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం దాదాపుగా 25 కోట్లతో వేలంలో పాల్గొని 20 కోట్లు ఖర్చు పెట్టి ఏకంగా 10 మంది ప్లేయర్స్ను దక్కించుకున్నది. అయితే వీరిలో 8 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ కాగా కేవలం 2 మాత్రమే ఇంటర్నేషనల్ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆటగాళ్ళు. ప్రధానంగా ఈ వేలంలో కనుక మనం సన్ రైజర్స్ హైదరాబాద్ టీంను గమనిస్తే వీళ్ళు ఈ వేలంలో చాలా గొప్ప మిస్టేక్స్ చేశారని చాలామంది మాజీ క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కొన్ని తప్పులు చేసినప్పటికీ ప్రధానంగా వీళ్ళు తీసుకున్నటువంటి 4 ఆటగాళ్ళు మాత్రం ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో గొప్పగానే రాణిస్తున్నారు. మరి ఆ 4 ఆటగాళ్ళ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకున్నటువంటి మొట్టమొదటి ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్. ఇతడిని ఏకంగా 13 కోట్లకు వెచ్చించి మరీ సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్నది. అయితే ప్రధానంగా ఇతడు గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు ఆడినప్పటికీ పోయిన సంవత్సరం అతడు విఫలమైనందువల్ల అతడిని ఈ సంవత్సరం వేలంలో ఆర్సీబీ వదిలివేసింది. ప్రధానంగా ఇంగ్లాండ్కు చెందినటువంటి ఈ ఆటగాడు గతంలో ఇంగ్లాండ్ టీంకు ఎన్నోసార్లు ఒంటి చేత్తో విజయాలను అందించాడు. అతడు గనక ఫామ్లో ఉంటే మాత్రం వారు వన్ సైడే అని చెప్పాలి. అంతేకాకుండా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమమైన హిట్టింగ్ కలిగిన ఆటగాళ్లలో ఇతడు కూడా ఒకడు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఇతడు కాస్త ఫామ్ లేమితో సతమతం అవుతున్నప్పటికీ అతడు గనక ఫామ్ను అందుకుంటే మాత్రం తిరుగులేదనే చెప్పాలి. ప్రధానంగా ఇతడు కొట్టే సిక్సర్లు కూడా భారీ సిక్సర్లే. ఇక ఇతడి యొక్క సత్తా ఏంటంటే ఇతడు ఒంటి చేత్తో మ్యాచ్లను ముగించడంతో పాటు ఆఫ్ స్పిన్ మరియు లెగ్ స్పిన్తో అప్పటికప్పుడు మ్యాచ్ను కూడా మాయ చేయగలడు. అందువల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఇతడిని దక్కించుకోవడం కాస్త మంచి అంశమనే చెప్పాలి. కాకపోతే అతడి యొక్క ఫామ్తోనే కాస్త ఇబ్బంది పడాలి. ఒకవేళ అతడే గనక ఫామ్ని అందుకొని తన యొక్క ఇటీవల ఆడినటువంటి సత్తాను తిరిగి ఐపీఎల్లో గనక చూపితే మాత్రం ఇక ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు తిరుగులేదనే చెప్పాలి. ఇక ఈ ఐపీఎల్ యాక్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం దక్కించుకున్నటువంటి 2వ ఆటగాడు జాన్ ఎడ్వర్డ్స్. ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఈ ఆల్రౌండర్ కేవలం 25 సంవత్సరాలకే పవర్ హిట్టింగ్తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల జరిగినటువంటి బిగ్ బాస్ లీగ్లోని ఒక మ్యాచ్లో అతడు ఏకంగా 80 పరుగులతో పాటు 4 వికెట్లు తీసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అంతేకాకుండా ప్రస్తుతం హైదరాబాద్ కెప్టెన్గా ఉన్నటువంటి ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా క్రికెటర్ అవ్వడం వల్ల అతడి యొక్క సత్తాను చూసే ఇతడిని తీసుకొని ఉండేందుకు అతడు ఒక సలహా ఇచ్చి ఉంటాడని కూడా చాలామంది మాజీ క్రికెటర్ల అంచనా. అంతేకాకుండా ఇతడి వయసు 25 సంవత్సరాలు అయినప్పటికీ ఇతడు తన యొక్క ఎత్తును ఉపయోగించుకొని భారీ సిక్సర్లతో పాటు గొప్ప పేస్ బౌలింగ్ కూడా వేయగలడని చాలామంది క్రికెటర్ల అంచనా. మరి అందుమూలంగా ఇతడిని హైదరాబాద్ టీం చెన్నై సూపర్ కింగ్స్తో పోటీ పడి మరీ 3 కోట్లకు దక్కించుకున్నది. అలాగే ఇతడు ప్రస్తుతం బిగ్ బాస్ లీగ్లో చూపిస్తున్న ప్రదర్శనను రాబోయే ఐపీఎల్లో కూడా చూపిస్తే మాత్రం సన్ రైజర్స్కు తిరుగులేదనే చెప్పాలి. ఈ జాన్ ఎడ్వర్డ్స్ కూడా అన్క్యాప్డ్ ప్లేయర్ అయినప్పటికీ ఇతడు 25 సంవత్సరాలకే గొప్ప ప్రతిభతో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సన్ రైజర్స్ టీం తరపున ఎలాంటి ప్రదర్శన కొనసాగిస్తాడో చూడాలి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం వేలంలో దక్కించుకున్నటువంటి 3వ ప్రధానమైన ఆటగాడు సునీల్ అరోరా. ఇతడిని సన్ రైజర్స్ టీం 1,50,00,000కే దక్కించుకున్నప్పటికీ అతడి యొక్క ప్రతిభ మాత్రం అమోఘమనే చెప్పాలి. ఇటీవలే జరిగినటువంటి సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో అతడు ఏకంగా 200+ స్ట్రైక్ రేట్తో 440 పరుగులు చేశాడని, అంతేకాకుండా అతడి యొక్క యావరేజ్ కూడా 71గా ఉంది. ఇంత గొప్ప గణాంకాలు నమోదు చేసినప్పటికీ మిగతా టీంలు ఇతడి కోసం ఎలాంటి ప్రయత్నం కూడా చేయకపోవడం వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు అదృష్టం కొద్దీ 1,50,00,000కే ఇతడు దక్కాడు. అయితే ఇతడి గణాంకాలు చూస్తే మాత్రం
చెన్నై సూపర్ కింగ్స్ కొన్నటువంటి కార్తిక్ శర్మను ఏమాత్రం తీసిపోడు. ప్రధానంగా ఈ యాక్షన్లో మొదటగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కార్తిక్ శర్మ కోసం తీవ్రంగా పోరాడింది. చివరి వరకు పోరాడిన చివరికి చెన్నై సూపర్ కింగ్స్ టీం అతడిని దక్కించుకోవడం వల్ల అతడికి రిప్లేస్గా మరియు అతడి లాంటి బ్యాటింగ్ సత్తాతో పాటు అతడి కన్నా గొప్పగా బ్యాటింగ్ చేయడం వల్ల ఈ సునీల్ అరోరా కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్రయత్నించి చాలా తక్కువ రేటుకే ఇతడిని కొన్నది. మరి రాబోయే ఐపీఎల్ యాక్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తనపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అతడు ఎలాంటి ప్రదర్శన కొనసాగిస్తాడో చూడాలి. అంతేకాకుండా ఇతడు అప్పుడప్పుడు ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. ఇక వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం దక్కించుకున్నటువంటి 4వ ఆటగాడు శివం మావి. ఇతడిని కేవలం 75 లక్షలకే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం దక్కించుకున్నప్పటికీ ఇతడు ఇంతకు ముందే తన యొక్క సత్తా ఏంటో ఐపీఎల్ ద్వారా నిరూపించుకున్నాడు. కాకపోతే గత సంవత్సరం అతడు ఫామ్ లేమితో ఉండడం వల్ల అతడిని లక్నో సూపర్ జైంట్స్ టీం వేలంలో వదిలివేసింది. ఇక ఇతడిని 75 లక్షలకే కొన్నప్పటికీ ఒకవేళ ఇతడు గనక ఫామ్ లేకి వస్తే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్కు తిరుగులేదనే చెప్పాలి. ఇతడు గతంలో టీమిండియాలోకి కూడా అరంగేట్రం చేశాడు, కానీ ఎక్కువ మ్యాచ్లో ఆడలేకపోయాడు. ప్రధానంగా ఇతడు నాణ్యమైన పేస్ బౌలింగ్ వేయడంతో పాటు డెత్ ఓవర్లలో గొప్ప స్పెషలిస్ట్ అనే చెప్పాలి. కాకపోతే ఈ మధ్య కాలంలో కాస్త తడబడుతున్నాడు. ఒకవేళ అతడు మునుపటి ఫామ్ని అందుకుంటే మాత్రం సన్ రైజర్స్కు తిరుగులేదనే చెప్పాలి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం దక్కించుకున్నటువంటి 5వ ఆటగాడు శివాంగ్ కుమార్. ఇతడు కూడా ఇటీవల జరిగినటువంటి సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో గొప్ప ప్రదర్శన నమోదు చేశాడు. అందువల్ల ఇతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చాలా తక్కువ రేట్కే దక్కించుకున్న ఇతడు కూడా గొప్ప ఆల్రౌండర్ అనే చెప్పాలి. కేవలం 30 లక్షల ఆటగాడు అయినప్పటికీ ఇతడు కూడా ఇటీవల జరిగినటువంటి టోర్నీల్లో గొప్ప సగటుతో పాటు గొప్ప స్ట్రైక్ రేట్ను కూడా మెయింటైన్ చేశాడు. అందున ఇతడు ఆల్రౌండర్ కావడం వల్ల ఇతడిని తక్కువ రేట్కే దక్కించుకున్న ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం బ్యాకప్గా ఇతడిని ఉపయోగించవచ్చు. మరి ఇతడికి ఎంతవరకు ఛాన్స్ ఇస్తాయో చూడాలి. మిగిలిన ఆటగాళ్ళు కూడా చాలా మంది ఉన్నప్పటికీ ఇప్పుడు వేలంగా తీసుకున్న వారిలో ప్రధానంగా చెప్పుకోదగిన ఆటగాళ్ళు వీరే. మరి వీరి ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఇప్పుడు ఉన్నటువంటి అసలైన టీంకు వీళ్ళను బ్యాలెన్స్ చేసి ఎలాంటి విజయాలను నమోదు చేస్తుందో చూడాలి. ప్రధానంగా గత సంవత్సరం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం బలహీనతలు ఏంటంటే బౌలింగ్లో విఫలం అవ్వడమే. బౌలింగ్లో నాణ్యమైనటువంటి స్పిన్నర్ మరియు నాణ్యమైన పేసర్ లేకపోవడమే. ఇక నాణ్యమైన పేసర్లు ఉన్న కమిన్స్ మరియు హర్షల్ పటేల్ కొన్ని మ్యాచ్ల్లో వాళ్ళ యొక్క ప్రభావం చూపినప్పటికీ మహమ్మద్ షమి పూర్తిగా తేలిపోవడం వల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ టీం భారీ మూల్యమే దక్కించుకున్నది. అందుమూలంగా ఈ ఐపీఎల్ యాక్షన్లో రాహుల్ చాహర్ మరియు మహమ్మద్ షమీలను వేలంలో వదిలివేశారు. కావున వాళ్ళను భర్తీ చేసే నాణ్యమైనటువంటి బౌలర్లను తీసుకుంటారనుకుంటే రవి బిష్ణోయ్ కోసం ప్రారంభంలో వీళ్ళు కాస్త పోరాడిన తర్వాత మాత్రం అతడిపై శ్రద్ధ పెట్టలేదు. అందుమూలంగా అతడిని కూడా కొనలేకపోయారు. ఇక సెమీ స్థానాన్ని భర్తీ చేసేందుకు న్యూజిలాండ్ బౌలర్లు అయినటువంటి జాకబ్ డబ్బీ, మాట్ హెన్రీలు వేలంలో తక్కువ ధరకి అందుబాటులో ఉన్నప్పటికీ వాళ్ళ కోసం కూడా మన టీం ప్రయత్నం చేయలేదు. ప్రధానంగా వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్తో ఈ వేలంలో పాల్గొన్నారో వాళ్ళకే అర్థం కావాలి. ప్రధానంగా మనం ఎన్ని అనుకున్నప్పటికీ ఈ టీం అనేది గ్రౌండ్లో ఎలా ఆడుతుంది అన్న దానిపైనే విజయాలు ఆధారపడి ఉంటాయి. మరి టీం మేనేజ్మెంట్ ఆలోచించిన విధానాల ప్రకారం మన టీం రాబోయే ఐపీఎల్లో ఎలా ఆడుతుందో చూడాలి. ప్రధానంగా ఈ యాక్షన్లో మన టీం గొప్ప నిర్ణయాలు తీసుకోకపోయినప్పటికీ ఇప్పుడు తీసుకున్నటువంటి ఆటగాళ్ళే రాబోయే ఐపీఎల్లో ఎలా ఆడతారు అన్న దానిపైనే మన టీం విజయాలు అనేవి ఆధారపడి ఉన్నాయి. అంతేకాకుండా గతంలో ఎంత గొప్ప బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ గతంలో చాలా టీంలు తడబడిన సంగతి మనం గుర్తుంచుకోవాలి. మరి ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ ఆటగాళ్ళే రాబోయే ఐపీఎల్ యాక్షన్లో వాళ్ళపై టీం మేనేజ్మెంట్ పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎలా ఆడతారో చూడాలి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.